నమస్తే గురువుగారు. నమస్తే అమ్మా. గురుగారు, మార్చి నెలలో కుంభరాశి వారికి ఎలా హ్మ్. ఉండబోతుందో తెలియజేస్తారా? ఈ కుంభరాశి వాళ్ళకి ఇంకా 2.5 సంవత్సరాలు కొంత గడ్డు కాలం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే శని వ్యయస్థానానికెళ్ళాడు. శని వ్యయస్థానంలో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొంతమందికి ఇప్పటికే దెబ్బతీసి ఉంటుంది. కొంతమందికి యావరేజ్‌గా ఉండుంటుంది. ఎవరైతే పెద్దగా ఇబ్బందులు పడలేదో వాళ్ళకి రాబోయే కాలం కొన్ని ఇబ్బందులు సూచిస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికే ఈ యొక్క కుంభరాశి వాళ్ళు కొంత ఫైనాన్షియల్‌గా దెబ్బతిని ఉంటారు. అప్పుల పాలయ్యి ఉంటారు. స్థానభ్రంశం జరిగి ఉంటుందండి. స్థానభ్రంశం అంటే కొంతమందికి ఎట్లా జరుగుతూ ఉంటుందంటే ఎప్పటినుంచో ఒక ఊర్లో ఉంటూ ఒక 10 సంవత్సరాల పాటు అదే ఊళ్ళో పుట్టి పెరిగి ఒక వ్యాపారం, ఉద్యోగం చేసుకొని అప్పుల పాలయ్యి తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఏం చేస్తాం? పొట్టచేత పట్టుకొని కొత్త హ్మ్. ఊరికెళ్ళి ఇంకో ఊరికో హైదరాబాదో ఎటో వెళ్ళి హ్మ్. మరి జీవనయానం సాగించాలి గదా! అవును. ఎందుకంటే మనం నలుగురిలో అవమాన పాలైనప్పుడు అక్కడ తలెత్తి బ్రతకలేని పరిస్థితులు కొంతమందికి వస్తూ ఉంటాయి. హ్మ్. మరి కుంభరాశి వాళ్ళకి ఈ రకమైన పరిస్థితులు అనుభవించి ఉంటారు. హ్మ్. స్థానభ్రంశం అనేది గట్టిగా కనపడుతుంది. స్థానభ్రంశం అంటే ఊరు మారొచ్చు, ఉద్యోగం గూడా మారొచ్చు. స్థానభ్రంశం అంటే ఊరు మారడమే గాదు. చేస్తున్న ఉద్యోగం గూడా మార్పు సంభవించిన స్థానభ్రంశం అనే అంటాం. అంతే గదా! హ్మ్. అవును. ఈ దైనందిన జీవితంలో ఈ హైదరాబాద్ సిటీలో ఊరు మారడం అంటే పెద్ద లెక్క గాదు. ఈ కాలనీ నుంచి పక్క కాలనీకెళ్ళినా 20 కిలోమీటర్లు ఉంటుంది. అవును. అది ఊరు కింద లెక్క రాదు. అది ఊరు కింద లెక్కేసుకోవాలి. హ్మ్. లెక్క ప్రకారం అయితే. దాంతో పాటు ఉద్యోగంలో స్థానభ్రంశం కలుగుతుంది. హ్మ్. మరి ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. మరి గత 5 సంవత్సరాల నుంచి తోటి ఉద్యోగస్తుల వల్ల వీళ్ళకి కొంత ఒత్తిడి ఉంటుంది. హ్మ్. ఎటువంటి ఒత్తిడియా అంటే, ఎందుకు పనికిరానోడు వాడు కూడా వీళ్ళ ముందు కాలర్ ఎగరేసి తిరుగుతూ ఉంటాడు. అంటే వీడి టాలెంట్ ముందు ఎందుకు పనికిరానోడు ఒకడుంటాడు పక్కన. ప్రతి దాంట్లో ఒక మంచివాడు ఉంటాడు, ఒక చెడ్డవాడు ఉంటాడు, ఒక ఎదవ అంటాడు, ఒక దొంగ అంటాడు, ఒక లంగా ఉంటాడు. అవునా? ప్రతి వృత్తిలో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు సహజంగా. హ్మ్. అంటే వాళ్ళని మనం అంటం కాదు. అంతే సహజంగా సమాజంలో ఇటువంటి వ్యక్తులు ప్రతి దాంట్లో ఉంటారు. ఉంటారు. ఈ సమయంలో ఏమవుతుందంటే వీళ్ళకి వాడు వీళ్ళని టార్గెట్ చేయడమో, వీడిని ఎట్టా తొక్కాలని ఆలోచించడమో, ఈ కుంభరాశి వాళ్ళని. హ్మ్. ఎట్లా పైకి రాకుండా తొక్కిపెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తారు కుంభరాశి వాళ్ళని. హ్మ్. మరి దీనివల్ల కొంత నష్టపోయి ఉంటారు ఇప్పటికే కుంభరాశి వాళ్ళు. హ్మ్. నమ్మించి మోసం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. హ్మ్. కానీ మంచి వాళ్ళు ఎవరైతే చెప్తారో వచ్చి వాడి మాట మాత్రం వీళ్ళు దేకరు. హ్మ్. ఎందుకంటే కర్మ బాగుండనప్పుడు బుద్ధి కర్మానుసారని అన్నట్లుగా నీ కర్మ బాలేదనుకోండి బుద్ధి పుట్టదు. అంటే మంచి మాట నెత్తికెక్కదు పట్టాన. చెడు వైపే మనసు లాగుతూ ఉంటుంది. ఎవడైతే దుర్మార్గమైన మాట చెప్తారో వాడినే నమ్ముతారు. హ్మ్. చివరికి వాడిని నమ్మి పప్పులో కాలేస్తారు. మొత్తం బోల్తా పడతారు. మొత్తం నష్టపోతారు. హ్మ్. తర్వాత తెలుస్తుంది వాడు దొంగ అని. అంతే కదా! హ్మ్. ఎవడి ముఖం మీద రాసి ఉండదు. వీడు మంచివాడు కాదు. వీడు అవును. దుర్మార్గుడు. వీడు మంచివాడు రాసి ఉంటుందా? ఉండదు. రాసి ఉండదు. కానీ మరి ఇటువంటి సమయాల్లో ఇటువంటి ఎట్లా ప్రవర్తించాలి గురువుగారు? ఎట్లా బయటపడాలి అని అడగొచ్చు మీరు. హ్మ్. ప్రధానంగా దైవ బలం కావాలి. హ్మ్. మానవుడికి దైవ బలం ఉన్నట్లయితే ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి దైవ బలం చాలా ఉపకరిస్తుంది. హ్మ్. మరి దైవ బలం ఇప్పటికప్పుడు కష్టం వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు గుర్తు రాకూడదు. ఇందాక మనం చెప్పుకున్నాం. చెప్పుకున్నాం. అవును. దైవనామస్మరణ ఏదో ఒక మంత్రమో, హ్మ్. ఒక సాధన అనేది ప్రతినిత్యం కూడా మానవుడికి కావాలి. హ్మ్. ఎందుకు కావాలి అంటే ఇటువంటి సమయాలొచ్చినప్పుడు, ఇటువంటి కష్టకాలం వచ్చినప్పుడు నిలబడటానికి, ఆత్మస్థైర్యం పెంచడానికి దైవబలం ఉపయోగపడుతుంది. హ్మ్. ఇవాళ రేపు మనం ఎంతోమందిని చూస్తున్నాం పిల్లల్ని. మార్కుల్లో పర్సెంటేజ్ పడిపోతే వాడు సూసైడ్ చేసుకుంటాడు. అవును. అవునా? మరి ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. కోల్పోతున్నారు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి మరి నష్టపోగానే కుంగిపోతున్నారు. హ్మ్. అట్లా ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్న వాళ్ళని మనం అవును. చూస్తున్నాం. చూస్తున్నాం. కారణం ఏంటయ్యా అంటే మరి వాడు ఒకప్పుడు అంత స్థాయిలో బ్రతికుండి, మంచి ఒక లెవెల్‌లో బ్రతికుండి కూడా మరి ఫ్యామిలీ మొత్తం చనిపోయారంటే నిజంగా అది బాధాకరం. చాలా దుఃఖం అనిపిస్తుంది చూస్తే అవును. వాళ్ళని. హ్మ్. కారణం ఏంటయ్యా అంటే ఈ యొక్క శని ప్రభావం వల్ల ఇట్లా జరుగుతూ ఉంటాయి. మరి అటువంటి ఆత్మస్థైర్యం కావాలంటే దైవనామస్మరణ వల్ల కష్టం వచ్చినప్పుడు తట్టుకునే శక్తి భగవంతుడు ఇస్తాడట. అంటే నిత్యం దైవనామస్మరణ ఏదో ఒక శ్లోకమో, హ్మ్. ఒక మంత్రమో, ఓం నమో నారాయణ ఏదో గణపతయే నమః ఏదో మంత్రమో, హ్మ్. లేదు లలితా సహస్రమో అట్లా కనీసం ఒక గంట సేపు పారాయణ చేయాలని శాస్త్రం చెబుతుంది. హ్మ్. అంటే లగ్న ప్రమాణం చేయాలి. 5 నిమిషాలు, 10 నిమిషాలు పూజ చేస్తే పూజ అనరు. హ్మ్. కొంతమంది ఏం చేస్తారు టవల్ కట్టుకొని, ఆ తడిబట్ట మీద ధూపం వేసేసి, దండం పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అటువంటి ఉంటారు. పూజలు అవును. ఫలించవు ఎప్పుడైనా సరే. హ్మ్. ఫలించవంటే ఏదో పైపైన మాత్రమే కానీ, కనీసం ఈ యొక్క కుంభరాశి వాళ్ళు కనీసం ఒక గంట సేపు పూజ చేయాలి. హ్మ్. చేస్తే నేను చెప్పిన కష్టాల్లోంచి బయటపడడానికి
ఏదో ఒక మార్గం అనేది భగవంతుడు ఇయ్యాలి. అంతే కదా! అవును. ఇప్పుడు టైం బాగున్నప్పుడు నువ్వు ఏది చేసినా అది రివర్సే ఉంటుంది. హ్మ్. కాలం కలిసి రాదు. అవును. ఎవడో దుర్మార్గుడు ఎదురవుతాడు. మనం మోసం చేసేవాడే మనం పోయి నమ్మటం, మోసపోవడం జరుగుతుంది. హ్మ్. ఎట్లాంటి కష్టాలొస్తాయంటే బంగారం నష్టపోవటం, హ్మ్. బంగారం తాకట్టు పెట్టి తీర్చలేకపోవడం, హ్మ్. ఒక గ్రామ్ బంగారం లేకుండా అప్పుల పాలైపోవడం. హ్మ్. మరి ఒకప్పుడు తులాలు తులాల బంగారం వేసుకున్న వాళ్ళు కూడా అప్పుల పాలైపోయే ఉన్నవాళ్ళు కొంతమందుంటారు. ఉంటారు. అవును. మరి అంత బంగారం వేసుకొని ఏ పెళ్ళికో వెళితే నలుగురు ఏమనుకుంటారు? వీడి పని అయిపోయిందా అని అనుకుంటారు. ఉంటారు. అదే రోల్డ్ గోల్డ్ ఏసుకుంటే ఆ! బావుందనుకుంటారు. కాబట్టి ధనం లేని సమాజంలో ఎందుకు పనికిరాం కాబట్టి, ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. కుంభరాశి వాళ్ళు కాబట్టి, హ్మ్. దైవనామస్మరణ ప్రతినిత్యం చేయాలి. ఆ నామస్మరణ చేయడం వల్ల హ్మ్. ఏదైతే కష్టం వచ్చిందో, కష్టాన్ని ఎదుర్కొనే శక్తి భగవంతుడు ఇస్తాడు. ఏదో ఒక రకంగా మార్గం చూపిస్తాడు. అంటే అవును. దైవ బలం వల్ల పడవ మునిగిపోకుండా నిలబడడానికి ఒక మార్గం దొరుకుతుంది. హ్మ్. లేకపోతే పడవ మునిగిపోతుంది. అవును. కాబట్టి దైవబలం ప్రధానంతో దైవబలంతో ముందుకెళ్ళాలి తప్ప, కుంభరాశి వాళ్ళు ఎవరిని నమ్మకూడదు. హ్మ్. సొంత అన్నదమ్ములైనా సరే నమ్మకూడదు. హ్మ్. అయిన వాళ్ళైనా, బయట వాళ్ళైనా, స్నేహితులైనా, ఎటువంటి నమ్మకస్తుడైనా సరే నమ్మితే మాత్రం మోసం జరుగుతుంది కుంభరాశి వాళ్ళకి. కాబట్టి హ్మ్. ఇంకా 3 సంవత్సరాలు మాత్రం కాలం ఈ కుంభరాశి వాళ్ళకి సమయం బాగలేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. హ్మ్. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి కూడా తప్పనిసరిగా మనం ఇందాక చెప్పినట్లుగా శనీశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలు చేయడం ప్రధానంగా చెప్పదగ్గ సూచన హ్మ్. కుంభరాశి వాళ్ళకి. గురుగారు ఈ కుంభరాశి వారికి పరిహారం ఏమైనా తెలియజేస్తారా? కుంభరాశి వాళ్ళకి ప్రతినిత్యం కూడా తప్పనిసరిగా శివార్చన, మరి ప్రతి సోమవారం ఖచ్చితంగా శివుడికి రుద్రాభిషేకం చేయడం, హ్మ్. సోమవారం నియమాలు పాటించడం, ప్రతి శనివారం శనీశ్వరుడు ప్రదక్షిణ, శనీశ్వరుడు తైలాభిషేకం చేయడం అనేది చెప్పదగ్గ సూచన. ఓకే గురుగారు. చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. వస్తుంది.